గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్. ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపర్లో జోష్ అయితే నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి టైంలో అంటే రిస్క్ నుంచి మరలా మార్కెట్లు జోరందుకున్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మార్కెట్లో అయితే జోష్ వచ్చేసింది. వీటన్నింటికన్నా ముందుగా ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఏంటి? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్టెడ్ వేలో వెళ్తుంది సార్. పాజిటివ్ ఎప్పటి నుంచి అనుకున్నాం 22,000 సపోర్ట్ తీసుకొని ర్యాలీ వస్తే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ 3 days నుంచి చూపించింది. సో రీటైల్ క్లయింట్స్కి అసలు ఛాన్స్ కూడా ఇవ్వకుండా ముందుకు వెళ్తాయి. సో అలా ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఎస్ బయింగ్లోకి వచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఫేవర్గా అవుతున్నాయి. అలాగే ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా మంచి అండర్ వాల్యూ అయ్యాయి కాబట్టి మంచి అట్రాక్ట్ అవుతున్నాయి. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా స్ట్రాంగ్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి బాగా స్ట్రాంగ్గా నిలబడింది. 49,700 స్పాట్లోకి వచ్చింది. ఇది అబౌవ్ 50,000 ఉంటే ఇంకా మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ కూడా 23,000 అబోవ్ ఉంటే మాత్రం మనకి మేజర్ రిలీఫ్ ర్యాలీ లాగా రిలీఫ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే ఇండియన్ మార్కెట్ అంతా బాగానే ఉంది. సో స్టెబిలైజ్ అవుతాయి, కంపెనీస్ అన్నీ కూడా మంచి అప్ ట్రెండ్కి వస్తాయి కాబట్టి సో వాల్యుయేషన్స్ అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. కింద లెవెల్లో పాజిటివ్గానే ఉంది సార్ మార్కెట్. సార్ టాపిక్ డిస్కషన్కి వెళ్లే ముందు కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. BEML ఎలా ఉంది సార్? BEML వచ్చి ప్రజెంట్ 2,742 ఉంది సార్. ఇది వీక్లీ చార్ట్లో మంచి పాజిటివ్ వచ్చింది. అంతకుముందు హై వచ్చి 5,300, ఇప్పుడు 2,700 ఉంది. ఇది మంచి ఎంట్రీకి బాగుంది. సో నిన్న కూడా 6% పెరిగింది యాక్చువల్గా BEML. అంతకుముందు లో లెవెల్లో 2,400. ఇంకా ఛాన్స్ ఉంది, బాగానే ఉంది, స్ట్రెంగ్త్ బాగుంది. ఇందులో లాస్ట్ 3 weeks నుంచి బాగుంది. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది BEML. సార్ వోల్టాస్ ఎలా ఉంది సార్? వోల్టాస్ కూడా లాస్ట్ 10 days నుంచి మంచి స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అది లో లెవెల్ 1,200 నుంచి ఇప్పుడు 1,500 దాకా వచ్చేసింది. సో మంచి ఇది అంతకుముందు 2,000 దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి వోల్టాస్ ఎలక్ట్రికల్ ఏసీస్ ఇవన్నీ కూడా మనం ఎక్కువ వాడతాం కాబట్టి ఇది సైక్లికల్ చార్ట్ బాగుంది. ఇంకా సో ప్రజెంట్ మీకు 100 points దాకా మూవ్మెంట్ కనపడుతుంది. సార్ నెక్స్ట్ AU బ్యాంక్ ఎలా ఉంది సార్? AU బ్యాంక్ వచ్చి బ్యాంకింగ్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. ఇది ప్రజెంట్ బాగా లో లెవెల్ ఉంది. 740 నుంచి ఇప్పుడు 525కి వచ్చింది. వీక్లీ చార్ట్ ఇప్పుడే స్ట్రాంగ్ అవుతుంది పాజిటివ్లో. సో AU బ్యాంక్ కూడా ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంది. ఛాన్సెస్ బాగా దీనికి రికవరీ ఛాన్సెస్ బాగున్నాయి. సో వీక్లీ చార్ట్లో ఇప్పుడే స్టార్ట్ అయింది పాజిటివ్. అంతకుముందు లో లెవెల్ వచ్చి 475 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ 1 weekలోనే 50 points పెరిగింది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సార్ బ్రిటానియా ఎలా ఉంది సార్? బ్రిటానియా కూడా ఇది ప్రజెంట్ FMCG స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ మంచి సపోర్ట్లో ఉన్నాయి. వీక్లీ చార్ట్ బాగా వచ్చింది బ్రిటానియా. అంతకుముందు ఇది 6,400 నుంచి ఇప్పుడు 4,700 బాగా ఫాలో అయింది కాబట్టి ఇక్కడ అట్రాక్టివ్గా ఉంది. సో ఇది మంచి ఎంట్రీ పాయింట్లో కనపడుతుంది బ్రిటానియా. సో బాగానే ఉంది ఇది చార్ట్. సార్ ఈరోజు టాపిక్ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ సార్ చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు నిన్నటి వరకు బేల చూపులు చూస్తే ఒక్కసారిగా మార్కెట్లు ఊపందుకున్నాయి. అందరిలోనూ జోష్ అయితే కనపడుతుంది. కానీ ఆ టైంలో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఫేస్ చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక హార్డ్ థింగ్ అనే మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ టైంలో అసలు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి సార్? అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలంటారు? ఇదే సార్ మేజర్గా మనకు అర్థం కావాల్సిందే. అసలు ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, కాకపోతే అది తీసుకోవాలంటే మనకు ఆ కెపాసిటీ కావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇవ్వనంటలేదు, అది ఇచ్చేటట్టు మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే మనకు ఆ మార్కెట్ మీద సరైన అవగాహన, ఒక పేషెన్స్, ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఒక పాజిటివ్ థింకింగ్ రావట్లేదు. ఎందుకంటే మనం ఎవరిని చూసినా ఇప్పుడు మనం ఒక 10 మందితో మాట్లాడితే 8 మంది ఫెయిల్యూర్ అంటున్నారు, డబ్బులు రావట్లేదు అంటున్నారు. అసలు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ ఎలా ఉంది అని చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే
టాప్ 100 కంపెనీస్లో గ్రోత్ కానీ ఒక పోర్ట్ఫోలియోని రైట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటం, ఒక ఎమోషనల్గా కాకుండా టెక్నికల్గా సైంటిఫిక్గా అసలు ఒక వర్క్ చేసి మనం ఏ స్టాక్ కొంటున్నాం, ఏ కంపెనీ కొంటున్నాం, ఆ కంపెనీలో అసలు ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. అప్పుడు కానీ మనకి దీని మీద ఒక గ్రిప్ రాదు. సో ఆ గ్రిప్ తెచ్చుకోవాలంటే మనం కొంచెం దీని మీద వర్క్ చేయాలి సార్. ఎవరో చెప్పారు అని మనం ఎక్కువ ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేను ఇన్వెస్ట్ చేసేస్తానని చెప్పి మనం ఎమోషనల్గా అవుతున్నాం. సో ఎమోషనల్ అవటం వల్ల ఎక్కువ లాస్ అవుతున్నాం అనమాట. సో మైండ్ సెట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డోంట్ బి ఎమోషనల్, బీ లాజికల్. అసలు ఎందుకు కొనాలి అనేది ఎవరు ఏది చెప్పినా అసలు ఎందుకు చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తున్న కంపెనీస్ ఇప్పుడు ఎందుకు అనేది నేను అక్కడ ఆన్సర్ చెప్తున్నా. ఇదిగో ఈ హై లెవెల్ ఉంది, ఇది లో లెవెల్ ఉంది, ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది. సో మార్కెట్ ఫీజిబిలిటీ స్టడీ చేసుకోవాలి అది. సో ఇప్పుడు నేను ఎవరు చెప్పినా కానీ ఏం చేయాలి, మనం విని మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నా రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఓకే ఎంత టైం మనం వెయిట్ చేయగలం. సో అలా మనం ఈ డబ్బుని రిస్క్ ఫ్రీ అమౌంటే పెట్టుకోవాలి స్టాక్ మార్కెట్లో. అలాగే కొంత ట్రేడింగ్ కోసం చేయాలి, కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో బ్యాలెన్స్డ్గా చేసుకొని దీని మీద ఒక పాజిటివ్ థింకింగ్లో రావాలి. అంటే వెల్త్ అనేది ఒక రోజులో రాదు, ఒక 5 years మినిమం టైం పీరియడ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది సార్. అసెట్ బిల్డప్ అవ్వాలంటే మనకి 5 years ఉండాలి. అట్ ద సేమ్ టైము ఈ స్టాక్ మార్కెట్ మీద మనకు కూడా గ్రిప్ రావాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ కానీ ఇదంతా రావాలంటే ఒక 5 years పడుతుంది. అంటే ఈ మార్కెట్లో ఇవాళ మన జాబ్లో కూడా అంతే కదా, స్టార్టింగ్ మనం జాబ్లో జాయిన్ అయ్యాక నిజంగా ఒక స్కిల్స్ పెరగాలంటే ఒక 5 years ఆ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే కానీ మనకి రియల్ వైజ్ మ్యాన్షిప్ రాదనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనం మీరేంటంటే లాస్ అయిపోయానని చెప్పి వెళ్ళిపోకూడదు. ఓకే, ఒక 5 years మీరు అలా దీని మీద సైకిల్ చూస్తే దానిలో ఏమవుతుందంటే అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు చూస్తాం అనమాట. ఇప్పుడు ఫాల్ అవటం చూసి అలాగే రేజ్ అవటం చూస్తే ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ వచ్చి ఓకే మనం అప్పుడు డెసిషన్స్ని యాక్యురేట్గా తీసుకోగలం. సో ఇవాళ వచ్చేసేసి ఇమీడియట్గా మనం సంపాదించేద్దాం అనే కారణం మైండ్ సెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఓకే ఇందులో ఒక 5 years మనం దీనిలో నిలబడాలి. ఇట్స్ ఏ ట్రేడింగ్ బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో వీ షుడ్ గివ్ టైం పీరియడ్. ఆ లాంగ్ టర్మ్ టైంలో మనకి మంచిగా రిజల్ట్స్ వస్తాయి. సార్ మీరు చెప్పినట్టు లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు. సో అంటే మనం పోర్ట్ఫోలియో గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. పోర్ట్ఫోలియో మనం సెట్ చేసుకునేటప్పుడు కూడా అంటే మార్కెట్ క్రైసిస్ని మనం ఫేస్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్, మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి సార్? అదే ఇప్పుడు నిన్న మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఆవిడ 50,000 పెట్టింది, దివీస్ ల్యాబ్స్ ఇచ్చింది. అలాంటివి ఒక 100 కంపెనీలు ఒక 2-3 హిట్ అవుతున్నాయి. వేరే కంపెనీలు నేను చూస్తే చాలా కంపెనీలు 5 years నుంచి చూసుకుంటే ఆ టైం పీరియడ్లో అంత గ్రోత్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏ కంపెనీ గ్రోత్ ఇస్తుంది, ఏ కంపెనీ గ్రోత్ ఇవ్వట్లేదు, అలాగే మనం పెట్టే కంపెనీ కరెక్ట్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో మేజర్ చూడాల్సింది ఏంటంటే మన దగ్గర మనం 5 years ఉంటాం 10 years ఉంటాం కాదు, అసలు కంపెనీ గ్రోత్ ఉందా లేదా. ఆ కంపెనీ మనం చూస్ చేసుకునే కంపెనీ గ్రోత్ అవ్వాలి. అంటే యావరేజ్గా ఆ గ్రోత్ మీరు చూసుకుంటే అట్లీస్ట్ 15% మీరు బ్యాలెన్స్ షీట్ వాళ్ళ కంపెనీ గ్రోత్ రేట్ కనపడుతుంటుంది అనమాట. మనం ఒకసారి నెట్లోకి వెళ్ళి చూస్తే ఒక కంపెనీ గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది చూస్తే మినిమం 15% నుంచి 20% గ్రోత్ ఉందంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. అలాంటి కంపెనీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేర్ ప్రైస్ మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి ఇవి కంటిన్యూగా 15-20% గ్రోత్ ఇస్తున్నాయి. సో అలా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఎంత గ్రోత్ రేట్ ఉంది. అలాగే కొన్ని కంపెనీలు నెగిటివ్ గ్రోత్ రేట్లు ఉంటాయి. సో అలా రెండోది ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డా లేకపోతే ఎస్టాబ్లిష్ అవుతుందా. సో అది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పాన్ ఇండియా అంతా ప్రెజెన్స్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు బ్రిటానియా ఉంది, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆల్రెడీ ఇండియా మొత్తం ప్రెజెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది అబ్నార్మల్ గ్రోత్ ఇవ్వలేదు, యావరేజ్ గ్రోత్ ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చే కంపెనీస్ హై పెనట్రేషన్ ఉన్న కంపెనీస్ ఏమున్నాయి అని చూసుకోవాలి. ఇప్పుడు సోలార్ మంచి సబ్సిడీ ఇస్తున్నారు, మంచి ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవీ కానీ సోలార్ కానీ వీటికి రేపొద్దున భవిష్యత్తు కనపడుతుంది అని మనం కొంచెం అర్థం చేసుకొని ఆ కంపెనీస్లో ఏ కంపెనీస్ బెటర్గా ఉన్నాయి, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆ కంపెనీ మేనేజ్మెంట్స్ వాటి అలా ఉన్నాయి. అంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఒక అండర్ పొటెన్షియల్ కంపెనీని పట్టుకోవాలి. అది దానికి సాలిడ్ బ్యాకప్ ఉండాలన్నమాట. వాటి మీద మనం కొంత పోర్షన్ రిస్క్ చేయాలి.
అంటే మనం టోటల్ అమౌంట్ పెట్టుకోండి, మనకున్న దానిలో 20% రిస్క్ వరకు పెట్టుకొని అలా గ్రోత్ చేసుకోవాలన్నమాట. సార్ కొన్ని కంపెనీలు చూద్దాం సార్. సైమన్స్ ఎలా ఉంది సార్? సిమెంట్స్ బాగా వచ్చింది సార్. ఇది దాదాపు 9,000 నుంచి ఫాల్ అయింది, ఇప్పుడు 5,200 అలా ఉంది. మంచి వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా పాజిటివ్ ఉంది. అలాగే లో లెవెల్ 4,700 నుంచి ఇప్పుడు 5,200 దాకా ఉంది. అలాగే ఇప్పుడు 5,500 నుంచి 5,600 ఆ రేంజ్ దాకా గ్రోత్ ఇంకా ఉంది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు ఇది. సో అరౌండ్ ఇప్పుడు 5,200లో బై చేయండి, మళ్ళీ 5,000లో కూడా బై చేసుకుంటే తక్కువ షేర్ల మీద ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. హై స్పీడ్గా ఉంటుంది ఇది, బీటా మంచి బాగుంది సార్. డాక్టర్ రెడ్డీస్ కూడా నా జస్ట్ 4 days బ్యాక్ 1100, ఇప్పుడు 1170కి వెళ్ళిపోయింది. మంచి పాజిటివ్ వచ్చింది వీక్లీ చార్ట్ కూడా. సో మంచి గ్రోత్ వచ్చింది, దీనిలో కూడా పాజిటివ్ ఉంది. సో అన్ని లాస్ట్ 2-3 days నుంచి ఆల్ మేజర్ లాంగ్ టర్మ్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సెల్లో ఎలా ఉంది సార్? సెల్ కూడా అంతకుముందు లో లెవెల్ 2,500, ఇవాళ 2,700 వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. 3,500 హై అనమాట, ఇప్పుడు 2,700 ఉంది. సో హై పొటెన్షియల్ బాగానే వచ్చింది. సో పాజిటివ్గానే కనపడే చార్ట్స్ అన్ని. సార్ మార్కెట్స్ ఒకసేపు పక్కన పెడితే గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ అయితే స్టాక్ మార్కెట్లో ఎలా ఉన్నా కానీ గోల్డ్ అయితే రైమంటూ దూసుకెళ్తుంది. సో ఈ టైంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ఒక ఆర్నమెంట్గా బెటర్ అంటారా, లేదంటే గోల్డ్ బాండ్స్ వైపు వెళ్ళటం బెటర్ అంటారా? ఏం చెప్తారు సార్? గోల్డ్ అయితే ఇప్పుడు పీక్స్ నుంచి డే చార్ట్లో అయితే కొంచెం రివర్స్ కనపడుతుంది సార్, తగ్గుతుంది. సో బాగా వెళ్ళింది కాబట్టి ఒక 2,000 పాయింట్స్ తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సిల్వర్ కూడా ఒక 4,000, 3,000 కనపడుతున్నాయి డే చార్ట్లో. ఒక 1 week 10 daysలో కొంచెం తగ్గుతుంది. అయితే ఇప్పుడు 2,000 అంటే నథింగ్, మామూలుగా బయింగ్ చేసేటప్పుడు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది గోల్డ్కి కూడా మన అసెట్ క్లాసెస్లో 20% వాల్యూ ఇవ్వాలండి. గోల్డ్ ఆర్నమెంట్స్ అని తీసుకోండి, లేకపోతే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు, అలాగే బిస్కెట్ తీసుకోవచ్చు, తర్వాత ఈ గోల్డ్ తీసుకోవచ్చు. బట్ మనమైతే గోల్డ్కి కూడా కొంత వెయిటేజ్ ఇవ్వాల్సిందే పోర్ట్ఫోలియోలో. అప్పుడు మనకి ఏంటంటే అది ఇమ్మీడియట్ క్యాష్ ఇస్తుంది, లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. సో గోల్డ్కి ఆల్రెడీ వెయిటేజ్ ఉంది, సో కాబట్టి మనం కొంత దానికి ఇవ్వచ్చు. సార్ చూస్తున్నాం అంటే ఫైనాన్స్, ఈవెన్ సిల్వర్ కూడా ఇవ్వాలి వెయిటేజ్ ఇప్పుడు. ఓకే, ఎందుకంటే సిల్వర్ కూడా మంచి బౌన్స్ అవుతుంది. అలాగే రానున్న రోజుల్లో 125, 1 lakh దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,25,000, 1,30,000 కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మెటల్స్లో ఈ 2 ప్రెషియస్ మెటల్స్కి మనకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. సో గ్రోత్ ఉంది సార్. సార్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తున్న టైంలో మనీ అనేది వస్తూ ఉంది. ఆ మనీ వచ్చిన దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే అది ఒక ఇల్లు అవ్వచ్చు, లేదంటే కార్ అవ్వచ్చు, ఇంకేదైనా కొంటాం. దీన్ని ఏం చేస్తున్నారంటే ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఒకళ్ళ జాబ్ అనేది వీళ్ళు వదులుకోవటమా, లేదంటే సమ్ రిస్క్ ఫేస్ చేయడంతో ఒక్కసారిగా ఈఎంఐ లోడ్ అంతా పడిపోతూ ఉంటుంది. సో ఇటువంటి టైంలో ఆ ఈఎంఐ చూస్ చేసుకునే ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎగ్జాక్ట్లీ సార్, దీనికి ఒక ఫార్ములా ఉంది సార్, లిక్విడిటీ రేషియో అని. లిక్విడిటీ రేషియో అనేది ఇప్పుడు కంపెనీస్కి ఉంటుంది, అలాగే మనకు కూడా ఉంటుంది. అంటే మన టోటల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ ఈఎంఐ ఎంత ఉంది అనేది మీరు డివైడెడ్ బై చేసుకుంటే లిక్విడిటీ రేషియో అబవ్ 1 ఉందనుకోండి. సో 1 ఉందంటే పర్వాలేదు, బిలో 1 ఉందనుకోండి అంటే అక్కడ ఏంటి లైబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ తక్కువైపోతుంది. కాబట్టి బిలో 1 కనుక మీకు వచ్చిందంటే మీరు కొంచెం డేంజర్లో ఉన్నారు, అంటే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుందని. సో మీరు అదైతే అర్థం చేసుకోవాలి. అంటే మన లిక్విడిటీ రేషియో అంటుంది దీన్ని. మీ టోటల్ శాలరీ డివైడెడ్ బై టోటల్ ఈఎంఐస్ వేసుకోండి. బిలో 1 కనుక వచ్చిందంటే మీరు ఎక్కువ లెండింగ్, ఎక్కువ కమిట్మెంట్లు ఉన్నాయని. సో అంటే మనకి లైబిలిటీస్ తక్కువ ఉంటే అబౌవ్ 2 అలా ఉందనుకోండి బాగుంటుంది. సో ఏదైనా మనకి నార్మల్గా చెప్పేది ఏంటంటే 30% మీకు దాటకూడదు అనమాట. మీ యొక్క ఈఎంఐస్ 30% దాటకూడదు. సార్ మనం ఏది సాధించాలన్నా మనకు ముందుగా మన హెల్త్ బాగుండాలి. అదేవిధంగా హెల్త్తో పాటు ఫైనాన్షియల్ హెల్త్ అనేది బాగున్నప్పుడే మనం ఏ వర్క్ మీదైనా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, అది ఎవరైనా సరే. సో ఈ ఫైనాన్షియల్ హెల్త్ని కాపాడుకోవాలి అంటే ఫస్ట్ నుంచి ఎటువంటి ఆర్థిక విధానాలు పాటించాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలంటారు?
నిజమే సార్. యాక్చువల్గా ఇంతకు ముందు ఇదంతా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు, కానీ మనం ఇవాళ చూస్తే పొద్దున్నుంచి రాత్రి వరకు కేవలం డబ్బు కోసమే పనిచేస్తున్నాం అందరం. దాదాపు 12 అవర్స్ 15 అవర్స్ ఈవెన్ ఇంటికి వెళ్ళి కూడా అంత వర్క్ చేసేది ఏంటంటే ఓన్లీ మనీ కోసం. అలాంటి మనీ ఇంత కష్టపడుతున్నాము, ఆ మనీ ఏమో మంత్ ఎండ్ అయ్యేపాటికి 2 లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా మిగలట్లేదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడ రాంగ్ అవుతున్నాం. సో ఇంత కష్టపడి సంపాదిస్తున్నాం, బట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో ఫింగర్స్ నుంచి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ స్పెండింగ్ కంట్రీకి వెళ్ళిపోయింది. హై జీడిపి, మీకు గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా మీకు సేవింగ్ అసలు ఎవరు మాట్లాడలేదు, అంత స్పెండింగ్. మీరు ఎప్పుడు చూసినా ఎమోషనల్ టెంప్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మంచి స్పెండింగ్. ఇప్పుడు టోటల్ వరల్డ్ మొత్తానికి ఇండియా హబ్ అయిపోయింది ఏంటి సేల్స్కి. సో కాబట్టి ఏమవుతుందంటే మనం ప్రతి నిమిషం ప్రతి చోట ఆ టెంప్టేషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం మీరు అర్థం చేసుకుంటే, మీరు ఈ మధ్య న్యూస్ అన్ని చూడండి, ఈ అప్పులు పాలైపోయాం, ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, పిల్లల్ని చంపేస్తున్నాం, ఈ టైపు వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు ఇది అసలు లేదు. సో ఈ రెండింటిని మీరు కోరిలేట్ చేసుకుంటే ఏం జరుగుతుంది, మనకేంటంటే హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది మొత్తం నెగిటివ్ సైడు. సో దానివల్ల ఏమవుతున్నా మనం ఆ వల్ల కనుక ట్రాప్లోకి పడి మిస్మేనేజ్మెంట్ కనుక చేస్తుంటే అది ఎవరు కూడా ఎక్కడ సపోర్ట్ రావట్లా. అట్ ద సేమ్ టైం ఈఎంఐస్లో కానీ దీనిలో కానీ ఒక్క మంత్ ఈఎంఐ పేమెంట్ వచ్చిందంటే అసలు ఎన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయో, ఎంత హెరాస్మెంట్ ఉందో మనకి అర్థం చేసుకుంటే. సో మీరు 1-2 సార్లు డెట్ని తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన బడ్జెట్ని మనమే కంట్రోల్ పెట్టుకోవాలి, మన యొక్క మైండ్ సెట్ని, మన లైఫ్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, పీస్ఫుల్గా బతకటం, ఫైనాన్షియల్ హెల్త్ లీడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఎప్పుడు చెప్పినట్టు 25 to 45 ఇయర్స్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు, అది ఫైనాన్షియల్గా గ్రో అవ్వటానికి. ఈ 25 to 45 ఇయర్స్లో ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా ఆ కంపెనీస్ గ్రోత్ కోసమో లేదంటే శాలరీ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. సో శ్రీరామచంద్రమూర్తి గారు అండ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చెప్పేది ఏంటి అంటే, ఈ 25 to 45 ఇయర్స్లోనే మీరు ఇంకో ప్యాసివ్ ఇన్కమ్ వైపు మళ్ళీతేనే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది అని చెప్తారు. దానికి సంబంధించి అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీ సజెషన్స్ ఏమి ఇస్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు అసలు ముందు మనం ఈ ఏజ్లో మనకంటూ ఒక ఇన్కమ్, మనకంటూ ఒక ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది కావాలి అనేది మేము బాగా చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మన కోసం మనం కరోనా టైం చూసాము, అసలు అలాంటి ఇంట్లో ఉండే రోజులు కూడా ఉన్నాయి అనేది మనం చూసాం మన జీవితాలు ఎప్పుడు చూడమే. సో దానికి ఉన్న ఏకైక సోర్స్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం కానీ, సంథింగ్ ట్రేడ్ చేసుకోవటం కానీ. సో ఇదేంటంటే విచ్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు ఏదో చేయటం ఈ చెప్పినంత ఈజీ కాదు. కాబట్టి ఏమవుతుందంటే దీనికి ఒక స్కిల్స్ పెంచుకోవాలి. ఆ స్కిల్స్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఎడ్యుకేషన్ కావాలి. కాబట్టి ఆ టీచింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మనం పర్ఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. కాబట్టి మనం ఇది కూడా ఒక కోర్స్ లాగా తీసుకొని దీనికి కూడా కొంత టైం స్పెండ్ చేసి దీనిలో కూడా చార్ట్స్ని అబ్జర్వ్ చేయటం, మెయిన్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ లీడ్ చేస్తుంది. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా టెక్నికల్. మీకు అబ్జర్వ్ చేసిన వీడియోస్ లాస్ట్ 7-10 డేస్ బిఫోర్ చూడండి, మార్కెట్స్ రికవర్ అవుతాయని ముందే ప్రెడిక్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ చార్ట్స్ని మనం చూస్తుంటే ఏది రికవర్ అవుద్ది, సపోర్ట్ లెవెల్. మీరు నా ప్రోగ్రామ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను నా ఓన్ ఫీలింగ్స్ మాట్లాడను, ఓన్లీ చార్ట్స్లో ఏం చెప్తున్నారు. కాబట్టి ఆ చార్ట్స్ మనకు చెప్తూ ఉంటాయి. దాన్ని మీరు అర్థం చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మనీ. అండ్ ఇక్కడ ఉండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వేరే జాబ్స్ అన్నీ కూడా మనం వర్క్ చేసి అది ఆ వర్క్ మనీ కన్వర్ట్ అవుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వర్క్ ఈజ్ మనీ అయిపోతుంది. అంటే ఒక మంచి డెసిషన్ తీసుకొని ఎంటర్ అయితే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మనీ. సో మీకు ఆల్రెడీ మంచి కంపెనీస్ చెప్పాను, గ్రోజరీ ప్రాపర్టీ ఉంది, దీనిలో బై చేసుకోండి, ఇప్పుడు మంచి ఛాన్సెస్ ఉన్నాయి, ట్రెండ్ పాజిటివ్ అంటే ఇది బై చేసుకుని ఎవరికైనా కానీ కన్వర్ట్ టు మనీ అవుతుంది. అలా మనం రిస్క్ రివార్డ్ చూసుకొని ఈ యొక్క సబ్జెక్ట్ని బాగా మనం సీరియస్గా తీసుకుంటే మనకి మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్కసారి మన రెగ్యులర్ ఇన్కమ్ని కూడా బీట్ చేసే లెవెల్లో ఇది వస్తుంది. కాబట్టి ఇది చాలా పొటెన్షియల్ అని మీరు అర్థం చేసుకోండి. సార్ మరి కొన్ని కంపెనీలు చూద్దాం సార్. జిందాల్ స్టీల్ ఎలా ఉంది సార్? ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గా ఉందండి. జిందాల్ స్టీల్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో బాగానే పాజిటివ్ వస్తుంది. సో
ట్రెండ్ ఈజ్ అప్ ట్రెండ్. ఇప్పుడు 900 అలా ఉంది, 1000 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్లోగా వీక్లీ చార్ట్ అయితే బాగా స్ట్రాంగ్ ఉంది. సార్ హెవెల్స్ ఎలా ఉంది సార్? హెవెల్స్ కూడా ఇప్పుడు పాజిటివ్గా వస్తుంది సార్. వీక్లీ చార్ట్ పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు అంతకుముందు 1400 అలా ఉండేది, ఇప్పుడు 1550 దాకా వచ్చింది. అంతకుముందు హై వచ్చి 2060, అక్కడ నుంచి ఇప్పుడు బాగా ఫాల్ అయ్యి 1400 దాకా ఫాల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకా బాగుంది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సార్ నెస్లే ఇండియా? నెస్లే ఇండియా కూడా ఇది ఎఫ్ఎంసీజీ అండర్ పొటెన్షియల్ ఉంది. ఇది మంచి స్ట్రాంగ్ లెవెల్లో వచ్చింది సార్. ఇది అంతకుముందు 2700 అలా ఉండేది, ఇప్పుడు 2200 అలా ఉంది. సో వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ ఇది పాజిటివ్గా వస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది, మార్కెట్ సపోర్ట్స్తో బాగానే ఉంది ఇది. సార్ బీడీఎల్? డిఫెన్స్ స్టాక్స్ అయితే బాగా రివర్స్ అవుతున్నాయి. సో బీడీఎల్ కూడా 1200 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు దాదాపు 1800 నుంచి ఫాల్ అయింది. సో ఇది లో లెవెల్ వచ్చి 980 ఆ రేంజ్కి వచ్చి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది కూడా. సార్ గ్లాండ్ ఎలా ఉంది సార్? గ్లాండ్ ఫార్మా కూడా అంతకుముందు 2200 అలా ఉంది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 1460 ఆ రేంజ్కి వచ్చి ఇప్పుడు 1600 ఆ రేంజ్లో ఉందండి. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో ట్రెండ్ బాగానే ఉంది ఇది. గ్లాండ్ ఫార్మా కూడా బాగుంది. సో మ్యాన్కైండ్? సో ఫార్మా వచ్చాయి. సో మ్యాన్కైండ్ ఫార్మా కూడా ఇది అంతకుముందు 3000 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 2150 దగ్గర ఉంది. ఇది కూడా ఇక్కడ మేజర్ సపోర్ట్స్లో ఉంది. సో ట్రెండ్ ఇది కూడా బాగానే ఉంది, చార్ట్ బాగానే ఉంది. సార్ మనం చూస్తున్నాం సార్, అంటే ఆర్థిక మాంద్యం అనేది అమెరికాను వెంటాడుతుంది. దాన్ని కవర్ చేయడానికే ట్రంప్ టారిఫ్లు విధిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ప్రపంచాన్ని ముంచెత్తబోతుంది, ఉద్యోగాల కోత భారీగా ఉండబోతుందన్న వార్తలైతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి టైంలో ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రానున్న 5 yearsలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? సో ఇంతే సార్, ఇప్పుడు మనం ఏమి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఒక 20% మన అమౌంట్ సేవ్ చేసుకోండి మంత్లీ. మనం ఒక 20%. ఇప్పుడు మీకు నిన్న మొన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక డెఫినేషన్ చెప్పాను. ఫ్యూచర్లో హ్యాపీగా ఉండటానికి ప్రజెంట్ కొంత హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయటమే ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు నేను సంపాదించే అమౌంట్ ఒక 20% మీరు కనుక సేవ్ చేసి మిగతా డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. అలా ఒక మ్యాండేటరీగా పెట్టుకుంటే యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ కూల్. సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అన్నాక ఆటోమేటిక్గా ఏమున్నాయి ఆప్షన్స్ అవన్నీ మనకు వస్తుంటాయి. సో మీరైతే మ్యాండేటరీగా ఏం చేయాలంటే శాలరీ -20% ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకోండి. సో అదైతే ఒకసారి మ్యాండేటరీగా చేసుకుంటే సరిపోతుంది. మీకు మంచి ఇన్కమ్స్, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం అంతా కూడా ఎక్స్పెండిచర్ సైడ్కే తీసుకెళ్ళిపోతున్నారు. బట్ మనంతటా మనం ఒక కమిట్ అవ్వాలి. ఒక 20% నాది ఇన్వెస్ట్మెంట్ కింద అని పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సార్ మీరు చెప్పినట్టుగా చాలామంది చూస్తున్నామంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెరిగిపోయింది. చాలామంది కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉంటున్నారు. సో పిల్లల పెంచడంలో రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇది కావచ్చు, చాలామంది గృహిణులు జాబ్ వదిలేసి ఇంటికే పరిమితం అవుతున్నారు. సో అటువంటి వాళ్ళు 10 తర్వాత ఫ్రీ ఉంటారు సార్, 10 to 4 ఫ్రీ ఉంటారు. సో ఈ టైంని వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి? గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ వాళ్ళ కోసం ఏం చేయబోతుంది అంటే ఏం చెప్పారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో అదే చెప్తున్నాను. అండ్ జెంట్స్ కన్నా లేడీస్ డామినేట్ చేసేసారు ఎక్కువ మంది. ఇప్పుడు నా స్టూడెంట్స్లో ఈ లాస్ట్ 1-2 months నుంచి ఎక్కువ కేవలం ఈ హౌస్ వైఫ్స్, అలాగే అరౌండ్ 50 years 30 years నుంచి 60 years మధ్యలో లేడీస్ బాగా వచ్చేసారు. సో ఎందుకంటే వాళ్ళకి రియలైజ్డ్ ఓకే ఈ టైంని మంచిగా యాక్టివేట్ చేసుకోవాలి, కొంత ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే వేస్ట్గా లేదు సార్, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. అండ్ దే ఫీల్ దిస్ ఇన్స్టిట్యూట్, గానుగుపాటి ఇన్స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దెమ్, మంచి ట్రైనింగ్ ఇవ్వటానికని.
సో కాబట్టి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి నిజంగానే బెస్ట్ టైం అది బాగుంది కాబట్టి ఇది ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ సార్. సార్ ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అదేవిధంగా పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి లాంగ్ టర్మ్ ఎలా వెయిట్ చేయాలి స్టాక్స్లో అనే దానికి సంబంధించి మైండ్ సెట్ను కూడా ఎలా మార్చుకోవాలి స్టాక్లోకి వచ్చిన తర్వాత అనే దానికి సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.